పాకిస్తాన్ దరిద్రం ఏంటంటే ఇవాళ గొప్పగా ప్రధానమంత్రిగా కనబడ్డోడు ఆ తర్వాత జైళ్లలో కనబడతాడు, అక్కడే చస్తాడు, ఉరి తీయబడతాడు, లేదా దేశం విడిచి పారిపోయి లండన్లో పాపర్లాగా బతుకుతాడు. వాళ్ళ కర్మ అంతే. ఆ దేశంలో రాజకీయ నాయకుడిగా పుట్టడం ఒక దరిద్రం. ఆ దేశంలో సైన్యాధికారిగానే పుట్టాలి, ఐఎస్ఐ ఏజెంట్గానే పుట్టాలా, లేదంటే పాకిస్తానీ తీవ్రవాదిగానే పుట్టాలి. వాళ్ళకి లభించే గౌరవం ప్రధానమంత్రికి లభించదు. ప్రధానమంత్రులు అంటే అక్కడ ఆరో వేళ్ళుగాళ్ళు అనమాట. ఇప్పుడు తాజాగా అదే జరిగింది. ఒక వెలిగినటువంటి ఇమ్రాన్ ఖాన్, క్రికెటర్గా అందరి చేత మెప్పు పొందినటువంటి ఇమ్రాన్ ఖాన్, ప్రధానమంత్రిగా కూడా మెజారిటీ ప్రజల చేత యాక్సెప్ట్ చేయనటువంటి ఇమ్రాన్ ఖాన్ సైన్యం అణచివేతకు గురయ్యాడు, ఐఎస్ఐ అణచివేతకు గురయ్యాడు. చివరికి వాళ్ళని కంట్రోల్ చేయబోయి తనే జైలుకి వెళ్ళి కూర్చున్నాడు. వరుసపెట్టి ఏదో ఒక వంక పెట్టి శిక్షలు వేస్తూనే ఉన్నారు. తాజాగా అల్ ఖదీర్ ట్రస్ట్ భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి శుక్రవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 ఏళ్ల జైలు శిక్ష. ఇటీవల బెయిల్ మీద విడుదలైన బుష్రాను తీర్పు రాగానే కోర్టు ఆవరణలోనే మళ్లీ అరెస్ట్ చేశారు. ఇక ఇమ్రాన్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. అల్ ఖదీర్ ఉదంతంలో ప్రభుత్వ ఖజానాకు ఇమ్రాన్ దంపతులు కోట్లలో నష్టం కలిగించారంటూ పాక్ ఎన్ఏబీ 2023 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా మాలిక్ రియాజ్ హుస్సేన్ అనే లండన్కి చెందిన పాక్ రియల్టీ వ్యాపారి నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లలో కొంత మొత్తాన్ని ఖజానాకి జమ చేయలేదన్నది. బదులుగా తమ అల్ ఖదీర్ వర్సిటీ ట్రస్ట్కి హుస్సేన్ నుంచి 57 ఎకరాల భూమి తీసుకున్నారని ఎన్ఏబీ ఆరోపించింది.